ఈ రోజు వీడియో పెడతానని అసలు అనుకోలేదు. పొద్దున్న నుంచి అలా ఇంటి పని జరుగుతూనే ఉంది. వాళ్ళు జస్ట్ వెళ్ళారు, నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇంకా ఈ వీడియో నుంచి సంక్రాంతి పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ డాబా క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను. వెల్కమ్ టు మై ఛానల్, మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి. ఇంక ఈ వీడియో అయితే సండే రోజు ఇంకా జీతు ఇంటి దగ్గర ఉన్నాడు, అందుకు వర్క్ అయితే ఇక్కడ నుంచి తీసి గట్ల మీద పెట్టు, తుడుచుకొస్తాను. ఇక క్లిప్ తీసి స్టాండ్కి మొత్తం ఒడ్లంతా డాబా అంతా జిమ్మేసారు. ఇప్పుడు ఇదంతా తుడిచేతోడుగా ఒక గంట పడుతుంది. ఈ నాస అంతా గోకాలి. జీతు మన వీడియోలో మామూలుగా బ్రష్తో డైరెక్ట్గా గోకేసారా, బ్లీచింగ్ అవన్నీ వేయక్కర్లేకుండా నాసు వచ్చేసినట్టు చూపించాడు పౌడర్ లాగా. బట్టల బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో ఇలా నల్లగా ఉన్న దగ్గరల్లా గోకేసాడు, నాసు వచ్చేసింది. వీడియోలో డాబాలు క్లీన్ చేసేవాళ్ళు చూపించాడు. ఇలా ఉన్న దగ్గరల్లా బ్రష్ ఇలా గోకిలా మన బ్రష్ ఉంటుంది కదా మెట్ల కింద, అక్కడనే ఆ మధ్య దొరికింది కదా, చూడు ఎక్కడ ఉందో సార్. మొన్న నిత్య అక్క వచ్చింది కదా, కింద అయితే ఇచ్చేసింది. ఇంకా అలా నానమ్మ ఇంటికి పట్టుకెళ్ళి ఇంకో స్ప్రింగ్ ఉండాలి. ఇప్పుడు అది ఎక్కడ పడేసామో ఏంటో. ఉందా అందులో కప్పులు, పైన కప్పులు ఉంటుందేమో. ఏమో అని సచ్చినప్పుడు అయినా కనబడలేదు, చూద్దాంలే. అక్కడ కట్ చేసే ఫస్ట్ తీగలు లాగేయచ్చు. కర్రలు పడిపోతున్నాయి చూసావా, తెగిపోయినాయి. ఆ కర్రలు తీసే జీతు కుదిరితే. అది పడిపోయేలాగే ఉంది. ఆ కర్ర అక్కడ తీసేస్తే పడిపోద్ది. అలా పడిపోని తీసేద్దాంలే కర్రలు. మళ్ళీ కట్టమందాం డాడీని పందిరి. నేను హెల్ప్ చేస్తాను. అవి చాలా గట్టిగా ఉన్నాయి, రావట్లేదు. బీరకాయ ఇక ఇక్కడ పిందుతో పాటు ఎండిపోయింది రాయిదా, అదిగా అదే పిందు. కొంచెం కూడా అవ్వలేదు. అట్లకాయ ఉడిపోయినాయి అలాగా. ఈ కర్రలన్నీ తీసేసి దగ్గర పోగొట్టాలి, మళ్ళీ వేసుకుందాంలే. తీయ సారి రెండు తీసే. ఇంకోటి కట్టించి ఆ పెద్ద కర్ర కూడా పడిపోద్ది. అత్తి అలా ఆవుకార అది కూడా అలా ఇచ్చే. మొత్తం ఈ తాళ్ళన్నీ ఇప్పేసి మళ్ళీ పందిరి కట్టుకోవాలి. అదే లూజ్ అయిపోయినాయి కర్రలు అవి సరిగ్లేక.
ఆగలేదులే ఆగలేదులేరా, పర్లేదులే అమ్మా. వా తియ్యి అయితే నేను ఈ పక్క తుడుతాను. ఈ వడ్లన్నీ ఓ మూలకి తుడుచుకొస్తే ఈ పక్క కాకరపాదు గారు ఎక్కుతున్నారా. దొండపాదుకి 2 దొండకాయలు కాసినాయి జీతు. జీతు జీతు కనబడిందా? 2 దొండకాయలకి చీమలు. ఇక్కడ కాకరకాయ ఉంది అందదు. మర్చిపోయిన నిమ్మ మొక్క మళ్ళీ నిమ్మకాయలు తింటున్నారే. నిమ్మకాయలు వచ్చినాయి. వచ్చేసినాయి కాయ. డాబా మంచి కోసుకోవచ్చు మరి ఏం కాయలో కానీ. ఎక్కడికి ఏం చూస్తా? ఇటు బ్రష్ లూజ్ అయిపోయింది. బేక్ ఇలా వచ్చేస్తుంది. అందుకే తీసి అటుగా కొత్త స్ప్రింగ్ పెడతావా? అయినారా గట్టిగా ఉంది ఇప్పుడు. ఇదిగో సారీ వచ్చేస్తుంది కదా, బాగానే ఉంది ఇది. దాంతో అయితే మరి లూజ్ అయిపోయి ఇదైతే చూడు మొత్తానికి ఇలా పెద్దగా వస్తుంది. ఇంకా ఆ రోజైతే డాబా మీద ఉన్న పందిర్లు తీసి డాబా దొడ్డం అయితే అయ్యింది. తర్వాత ఇంకా కడగడం ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఏమనుకున్నామంటే పెయింటింగ్ వేయిందామని, ఇంక అందుకని ఇంకా మేమైతే కడగలేదు. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఇప్పుడు మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు. అప్పుడు ఆదివారం మొదలు పెట్టాం కదా, ఆ వీక్ ఇల్లు క్లీనింగ్ చేసేద్దాము అనుకున్నాము. మళ్ళీ గ్యాప్ వచ్చింది. మధ్యలో మిషన్ కుట్టాల్సిన పని ఉంది. అంటే బ్లౌజెస్ అవి ఉంటాయి కదా, నాకు కొన్ని లంగాలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకా సరే ఈ బ్లౌజులు ఈ బట్టల పని ఈ వీక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ మొదలు పెడదాము, నెక్స్ట్ సండే నుంచి అని చెప్పి ఇంకా అక్కడితో ఆపేశాను. ఇదైతే మండే రోజు. ఇంకా ఆ రోజు నేను పప్పు టమాటా వండాను. ఇక్కడ వీడియోస్ ఏమవుతున్నాయంటే నేను డైలీ తీయట్లేదు, అంటే కంటిన్యూగా తీయట్లేదు. అంటే కంటిన్యూగా ఏముంటుంది, అన్నీ మీతో షేర్ చేసేవి ఉండవు కదా, కొన్ని చేస్తాము. ఆ తర్వాత వీడియో తీసేవాళ్ళు ఉండాలి, అవన్నీ కుదరట్లేదు. నేను అనుకున్నాను బ్లౌజెస్ కుట్టాను కదా, ఆ కటింగ్ వీడియో పెడదాము, లేకపోతే స్టిచ్చింగ్ వీడియో పెడదాము అనుకుంటాను. అది లైటింగ్ సెట్ అవ్వట్లే, మబ్బుగా మంచుగా ఉంటుంది కదా, కుదరట్లేదు. ట్రైపాడ్తో తీస్తుంటే సెట్ అవ్వట్లే, కటింగ్ అవి కుదరట్లేదు. అందుకు మీకు షేర్ చేయలేకపోయాను. కాకపోతే ఇంకా ఉన్నాయి బ్లౌజులు, అది కట్ చేసినప్పుడు మాత్రం నేనైతే షేర్ చేస్తాను, ట్రై చేస్తాను ఖచ్చితంగా చేయడానికి. ఇంకా నార్మల్ రెగ్యులర్గా మార్నింగ్ లంచ్ రొటీన్ ఎలా ఉంటుందో ఇంకా ఆ రోజు కూడా అలాగే ఉంది లంచ్ బాక్స్ ప్రిపరేషన్. ఆ తర్వాత నేను లంగా కుట్టాను. లంగా కటింగ్ ఏంటంటే మేము ఇంతకు ముందే చేసేసాను. ఇంతకు ముందు నేను ఒక 6 డజను అలా ఎక్కువ లంగాలు తీసుకున్నాను, 7, 8 తీసుకున్నానేమో. అందులో కొన్ని కుట్టేసుకున్నాను. ఒక 3 లంగాలు మాత్రము అలా పెండింగ్ ఉండిపోయాయి. తర్వాత కుట్టుకోవచ్చు కదా అన్నట్టుగా వదిలేసాను. ఇంకా అలా ఇంకా రోజు అలా అయిపోతుంది. సరే ఇంకా కుట్టేద్దాం, సంక్రాంతి కూడా వస్తుంది, ఉండాలి కదా అని చెప్పి ఇంకా ఆ రోజైతే స్టార్ట్ చేశాను. ఆ రోజు ఒక లంగా కుట్టాను. అంటే మధ్యాహ్నం మళ్ళీ మాకు 3ంటికి పైపు వస్తుందిలేండి, ఇంకా పైపు నీళ్ళు పట్టుకోవడం ఇలా సరిపోతుంది. ఆ పైపు నీళ్ళు పట్టుకునేసరికి 4 అలా అయిపోతుంది. 4కి స్టార్ట్ చేసామనుకోండి, 5 అయిన కాడి నుంచి ఇంకా అసలు వెలుగే ఉండట్లా, మంచు వల్ల చీకటిగా ఉంటుంది, సరిగ్గా కనిపించట్లేదు. అందుకని చెప్పి నేను ఇంకా మళ్ళీ లైట్ వేసుకుని ఏం కొడతాము, ఇది మిషనే మోటార్, దీనికే కరెంటు బిల్లు, మళ్ళీ లైట్ వేసుకుంటే దానికి కరెంటు బిల్లు,
ఎందుకులే మనం కొట్టేదానికి అంతా లైట్లు వేసుకుని ఏం కొట్టాలి అని చెప్పి ఖాళీగా ఉన్నప్పుడే కుట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా అలా కుట్టేస్తున్నాను. ఇది ఇంకా నెక్స్ట్ డే ముందు అంటే మంగళవారం రోజు సోమవారం పప్పు టమాటా వండాను. ఇంకా మంగళవారం అయితే అరటికాయ కూర వండుతున్నాను. ఒక్క అరటికాయ జీవితకు మాత్రమే వండాను. మాకు తర్వాత అరటికాయ చిలకడ దుంప పులుసు నెక్స్ట్ డే అనుకుంటా పెట్టాను. ఆ రోజు మాత్రం జీవితకు ఒకటే, అంటే పులుసు అంటే ఇష్టము జీతుకి, అందుకని చెప్పి ఇంకా అలా అరటికాయ పులుసు కింద పెడదాం అని చెప్పి చక్రాల కింద అయితే కోసేసాను. ఇక్కడ ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మీకు అట్టు చూపిద్దాం వేయడం అంటే అది అట్ల పైన జరిగిపోతుంది. ఆ పొయ్యి మించే అసలు ఉండట్లేదు. ఇంకా ఈ పక్కన కూర అయితే వేసేసాను. ఉల్లిపాయ రుబ్బేసి చక్రాల కూర వండుతారు కదా ఆ టైప్లోనే కొంచెం చింతపండు పులుసేసి పులుసు టైపు అనుకోండి. ఈ మూకుడు ఇంక చెప్పాను కదా ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను ఈ మూకుడు అంటుకుపోతుంది అని చెప్పి. కాకపోతే బాగుంటుంది కదా ఇందులో స్టీల్ అని చెప్పి ఇందులో వండుతున్నాను తప్ప, లేకపోతే అసలు వేస్ట్ ఇది. ఇంకా ఆ రోజైతే దోశలు వేసాను. అంటే పల్స్గా కాకుండా ఇలా కొంచెము అట్టు టైప్, ఇది దోశ కాదు అట్లు, ఇలా హోల్స్ వస్తాయి కదా అలాంటి అట్లు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నవిగా వేసుకున్నాను. భలే ఉంటాయి సాఫ్ట్గా ఈ అట్లయితే. దోశలు అంటే కొంచెం క్రిస్పీగా పల్స్గా వేస్తాం కదా, ఇది అలా కాదు. పెనం మీద అట్టు అంటే గరిటతో పోసేసి బాగా ఎక్కువగా పామకుండా అలా వదిలేయాలి. అప్పుడే అలా హోల్స్ కింద అయ్యి బాగుంటుంది. ఇంక ఇక్కడ కూర కూడా అయిపోయిన తర్వాత ఇంకా బాక్స్ అయితే కట్టేశాను. ఇది బిర్యానీ ముందు రోజు చేశాను. ముందు రోజు పప్పు టమాటా వండాను కదా, ఇంకా సాయంత్రం బిర్యానీ కింద చేశాను. ఎందుకు చేశానో కూడా గుర్తులేదు. ఆ రోజు బిర్యానీ తినాలనిపించి ఇంకా బంగాళదుంపలు ఇవన్నీ ఉన్నాయి, క్యారెట్, నేను బీట్రూట్ కూడా వేస్తాను పిండిలో, అదే బిర్యానీలో, ఇంకా అవి కూడా వేసాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఏమో ఎర్రబియ్యం వండుతాను కదా అదైతే పెట్టాను. అలాగే ఇంకా బీరకాయని మిల్ మేకర్ కర్రీ వండి ఆల్రెడీ నేను ఈ కూర ఎలా వండాలో షేర్ చేశాను, అందుకే మీకు ప్రత్యేకంగా ఇంకా కూర అయితే చూపించలే. బట్ ఇదైతే చాలా బాగుంటది, ట్రై చేయండి. బీరకాయలు కొంచెం ఉన్న కూర ఎక్కువ అవ్వదు కదా, అలాంటప్పుడు అలా లేదు మీరు ప్రోటీన్ ఫైబర్ కలిపి తినాలి అనుకున్నప్పుడు ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా బట్టలు రోజు ఉంటాయి, రోజు ఉతకడం మడత పెట్టడం అయితే కంపల్సరీ కదా, ఇంకా బట్టలు అయితే మడత పెట్టాలి. ఈ వీడియోకి ఇంతే, ఉంటాను మరి, బాయ్ బాయ్.